మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విజయసాయిరెడ్డిపై రాష్ట్రంలోని లిక్కర్ స్కాములపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ మాఫియా డిస్టిలరీల ఆర్డర్లు, లిక్కర్ అమ్మకాలు చంద్రబాబు హయాంలో జరిగిన అక్రమాలను తెలిపారు. ఏ లిక్కర్ కంపెనీ డిస్టిలరీ మేలు చేయాలో ప్రైవేట్ షాపుల పేరుతో వీళ్ళ ప్రైవేట్ సైన్యం ఇండియన్ ప్లేస్ చేస్తున్నారన్నారు. మా హయాంలో ఎప్పుడైనా ఇలా చూసారా? గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేశామా అని ప్రశ్నించారు. అలాగే ఎంపిక చేసిన డిస్టిలరీలకు ఇండెంట్ పెట్టి లంచాలు తీసుకుంటేనే పారదర్శకత కాదని చెప్పారు. తాము మాత్రం క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా పారదర్శకంగా మద్యం అమ్మినట్లు గుర్తు చేశారు. కాంపిటీషన్ కమిటీ ఆఫ్ ఇండియా సిసిఐ తాము అమలు చేస్తున్న మద్యం విధానంపై పూర్తి స్థాయిలో సుదీర్ఘ విచారణ జరిపి ప్రభుత్వ విధానం సహేతుకమని తీర్పు ఇచ్చిందని, జడ్జిమెంట్ కాపీ కూడా మా వద్ద ఉందని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా తనతో పాటు నిన్న మొన్నటి వరకు ఉన్న విజయసాయిరెడ్డిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ప్రలోభాలకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆయన అన్నారు. ఇంకా 3 ఏళ్లకు పైగా రాజ్యసభ పదవీకాలం ఉన్న విజయసాయిరెడ్డి కేవలం కూటమికి ప్రయోజనం కలిగించేందుకే రాజీనామా చేశారని జగన్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్కు ఏం విలువ ఉంటుంది అంటూ జగన్ విమర్శించారు. అలాగే వాసుదేవరెడ్డిని బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారని, ఆయన వాంగ్మూలం ఇచ్చాకే సెంట్రల్ సర్వీసెస్కు అప్పగించారని, మిథున్ రెడ్డికి లిక్కర్ కేసులో ఏం సంబంధం ఉందని, ఆయన తండ్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కూడా కాదని జగన్ వివరణ ఇచ్చారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల అరెస్టులు రాజకీయ కక్ష సాధింపు కోణంలో జరిగాయని అన్నారు.